హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో కంప్యూటర్ జాబ్ వర్క్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం నేర్చుకోపోయేది అంటే సో లాస్ట్ క్లాస్ మనం ఏంటంటే సో ఒక అప్లికేషన్ రిలేటెడ్ టైప్ చేసాం కదా. సో ఒక శాంపుల్ టైప్ చేసాం, ఇంకో శాంపుల్ చూద్దాం అప్లికేషన్ రిలేటెడ్ ఏ విధంగా టైప్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించిన జాబ్ వర్క్స్ కాబట్టి ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసేసుకోండి. సో ఓపెన్ చేయడం కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో ఫస్ట్ ఏం చేస్తాం, సో స్టార్ట్ మెనూకి వెళ్తాం, తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దీంట్లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని సెలెక్ట్ చేస్తాం. సో ఇది మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడం. సో ఓపెన్ చేయడం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాడు మీకు ఆల్రెడీ. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పేజ్ సెటప్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ పేజ్ లేఅవుట్కి వెళ్తాం, ఆ తర్వాత ఇక్కడ మనం చూస్ చేయాల్సింది ఏంటి ఇక్కడ సో పేజ్ సెటప్ ఆప్షన్లో. సో మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను మనం ఏ వర్క్ చేసినా ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ సో పేజ్ సెటప్ చేసిన తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనకు చాలా నీట్గా వర్క్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ పేపర్లు మీకు చెప్పాను కదా, సో ఎంఎస్ వర్డ్లో 99% మనం యూజ్ చేసేది A4 సైజ్ పేపర్. ఆ తర్వాత మార్జిన్స్ అన్ని కూడా ఎలా పెట్టాలి మనం, సో 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఇవన్నీ కూడా మనం 1 ఇంచ్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఓరియంటేషన్ అనేది పోర్ట్రేట్లో పెట్టుకోవాలి. సో పోర్ట్రేట్లో పెట్టుకుంటే మనకు వర్టికల్లో వస్తుంది, సో ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే మనకు పేపర్ అనేది హారిజెంటల్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ టైప్ చేస్తున్నాం కాబట్టి సో కంపల్సరీగా పోర్ట్రేట్ అని పెట్టుకొని ఓకే అండి. అది ఇప్పుడు ఏం చేయాలి మనము, సో మిడిల్లో మనము అప్లికేషన్ ఒక హెడింగ్ రావాలి కాబట్టి సో సెంట్రల్ ఎలిమెంట్కి షార్ట్ కట్కి ఏంటి ఇక్కడ Ctrl+E. ఆ తర్వాత ఇక్కడ సో అప్లికేషన్ మనం టైప్ చేస్తాం. సో టైప్ చేసిన తర్వాత మనకు హెడ్డింగ్ మనకు క్యాపిటల్లో రావాలి కాబట్టి సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను మనం ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్ క్లాసెస్ గురించి కూడా మనం చెప్తూనే వస్తున్నాం. సో మీకు ఇంకొకవేళ షార్ట్ కట్ కీస్ కానీ ఆప్షన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో క్యాపిటల్ స్మాల్ రావడం స్మాల్ నుంచి క్యాపిటల్ ఇట్లా మనకి డౌట్స్ ఉంటాయి. సో ప్రీవియస్ క్లాసెస్ స్టార్టింగ్ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ని ఒకసారి సో విన్న తర్వాత ఈ జాబ్ వర్క్ చేయండి. ఎందుకంటే మనకు ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తేనే సో మనం జాబ్ వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సో ఫస్ట్ నుంచి 1 by 1 ఆప్షన్ కంపల్సరీగా నేర్చుకున్న తర్వాత జాబ్ వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది క్యాపిటల్గా చేయడం ఏంటి ఇక్కడ సో Shift+F3 ప్రెస్ చేస్తాం. సో ఆ తర్వాత మీకు ఇంకో సెట్టింగ్ కూడా చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా కంపల్సరీగా మనం ఫాంట్ సైజ్ అనేది సో ఎప్పుడు కూడా ఫాంట్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి ఇక్కడ సో ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ కంపల్సరీగా 12 సైజ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సో రైటింగ్స్ అనేది కంపల్సరీగా సో ఏరియల్లో కానీ లేకపోతే టైమ్స్ న్యూ రోమన్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ సమ్ ఏరియల్ అనే రైటింగ్ స్టైల్ పెడుతున్నాను. తర్వాత ఓకే. సో ఇప్పుడు మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. సో కంపల్సరీగా మనకి మధ్యలో గ్యాప్ రావడానికి కంపల్సరీగా 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో మళ్ళీ మనకి ఏం రావాలి ఇప్పుడు హెడింగ్ మనకి ఏం సో హెడింగ్ అనే టైప్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంది అక్కడ సో ఫ్రమ్ అని ఉంది. సో కాబట్టి ఇక్కడ సో ఫ్రమ్ లెఫ్ట్ ఎలిమెంట్ షార్ట్ కట్కి ఏంటి ఇక్కడ Ctrl+L యూజ్ చేస్తాం. సో ఆ తర్వాత మనకి ఏముంది ఇక్కడ సో ఫ్రమ్ సో మధ్యలో గ్యాప్ అని కంపల్సరీగా సో 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత సో మనకి ఇచ్చినటువంటి లెటర్లో సో మనకి ఏముంది అక్కడ సో ఫస్ట్ సో ఆర్ సో రవికుమార్, సో తర్వాత కామా, ఆ తర్వాత సో బాపూజీ నగర్, సో మళ్ళీ కామా, తర్వాత సో సికింద్రాబాద్. సో ఇది మనకు ఫ్రమ్ అడ్రస్. సో ఫ్రమ్ అడ్రస్ అయిపోయి మళ్ళీ మనకి గ్యాప్ రావడానికి కంపల్సరీగా 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో 2 సో మళ్ళీ 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో 2 ఎవరికి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెటర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కీర్తి ఎంటర్ప్రైజెస్ కామా సో ఇక్కడ ఉంది అడ్రస్ మనకి అక్కడ అది సో బంజారా హిల్స్, తర్వాత హైదరాబాద్ ఫుల్ స్టాప్. తర్వాత మళ్ళీ మనకు 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో లెటర్ని అబ్జర్వ్ చేసి మనకి ఏముంది అక్కడ ఫస్ట్ సర్ అని ఉంది. సో ఆ తర్వాత మనకి ఏంది ఇక్కడ సో గ్యాప్ అనేది రావాలి కాబట్టి 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో మనకు మళ్ళీ సో సార్తో మనకు 5 టైమ్స్ మనకి ఏం రావాలి ఇక్కడ కంపల్సరీ గ్యాప్ స్పేస్ రావాలి కాబట్టి స్పేస్ యూజ్ చేయకండి. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో స్పేస్ కంటే బెటర్ మనం ఇక్కడ సో ట్యాబ్ అనేది యూజ్ చేసి మనకు ఆర్డర్ పరంగా మన డేటా అనేది టైప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు లెటర్లో అబ్జర్వ్ చేస్తే సో మనకి ఏముంది అక్కడ సో మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది కదా, అది మనం టైప్ చేద్దాం. సో విత్ సో రిఫరెన్స్ టు యువర్
advertisement in Deccan Chronicle dated 15/7/2010, I came to know that there is a vacancy for office assistant in your firm. Full stop. సో ఇది మనకి పారాగ్రాఫ్ కాబట్టి కంపల్సరీ మనకు సో నీట్గా ఉండాలి కాబట్టి కంపల్సరీగా జస్టిఫ్ ఎలిమెంట్లో పెట్టుకోవాలి. సో షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+J యూజ్ చేస్తాం. సో మనం జస్టిఫ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయాలి కన్ఫామ్గా. సో ఐ సబ్మిట్ మై అప్లికేషన్ ఫర్ ద సేమ్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సో డబుల్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో పారాగ్రాఫ్ చేంజ్ అయింది తెలవడానికి. ఆ తర్వాత సో ట్యాబ్ యూజ్ చేయాలి. సో ఎంత కూడా జస్టిఫై ఎలిమెంట్ చేయాలి కంపల్సరీ మనకు మ్యాటర్ నీట్గా కనిపించడానికి. సేమ్ ఇక్కడ ఐఎమ్ సో ఎన్క్లోజింగ్ హియర్ విత్ కాపీస్ ఆఫ్ మై సర్టిఫికేట్స్ ఫర్ యువర్ కైండ్ per usual. Full stop. తర్వాత if given a chance సో మీకు ఇంత ముందు చెప్పాను సో మనకు వర్క్ అనేది స్పీడ్గా రావడం కంపల్సరీ మన టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో టైపింగ్లో నేర్చుకోండి. సో టైపింగ్ నేర్చుకుంటే మనం టైపింగ్లో ఎంత స్పీడ్గా ఉంటే వర్క్ మనం అంత స్పీడ్గా చేయొచ్చు కాబట్టి సో టైపింగ్ నాలెడ్జ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో టైపింగ్ నాలెడ్జ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో టైపింగ్ కుదిరితే టైప్ కూడా నేర్చుకోండి వర్క్ స్పీడ్గా కంప్లీట్ కావడానికి మనకి ఇక్కడ. సో మీకు లెటర్లో అబ్జర్వ్ చేస్తూ సో అనమాట. సో ఐ విల్ వర్క్ to the best of my ability. ఆ తర్వాత సో మళ్ళీ సో డబల్ ఎంటర్ సో పారాగ్రాఫ్ చేంజ్ తెలియడానికి. సో అక్కడ మనకి ఏముంది ఇక్కడ సో థ్యాంకింగ్ యూ సార్. ఆ తర్వాత మళ్ళీ సేమ్ సో డబల్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ సో సికింద్రాబాద్. ఆ తర్వాత సో వన్ టైం ఎంటర్. సో లేదంటే సికింద్రాబాద్కి స్పేస్గా మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి మనం కామా పెట్టేసి సో స్ట్రేట్గా సో ఇక్కడ మనకు సో యువర్స్ ఫెయిత్ ఉంది కదా సో యువర్స్ ఫెయిత్ ఫుల్లీ అని టైప్ చేసేసి సో ఆ తర్వాత ఇక్కడ కామా సో మళ్ళీ ఒక డబల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత సో డేటెడ్ సో 03/08/2010 ఫుల్ స్టాప్ మళ్ళీ ఎంటర్. సో మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. మనకి ఇచ్చాడు మనకు సో ఫ్రమ్ అడ్రస్లో ఉన్నటువంటి పర్సన్ ఒక నేమ్ రాయాలి కదా సో అది క్యాపిటల్ రాయాలి. సో ఆర్ సో రవి కుమార్. సో ఇందులో మనం మెయిన్ ఏవైతే ఉంటే వాటిని కంపల్సరీగా బోల్డ్లో పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి కుమార్ మనకు అప్లికేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇది బోల్డ్. సో బోల్డ్కి షార్ట్ కట్కి తెలుసుగా మనకు సో Ctrl+B ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ సో అప్లికేషన్ నుంచి సో అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సార్ వరకు బోల్డ్లో పెట్టండి. సో ఇది కూడా సో షార్ట్ కట్కి యూజ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ బోల్డ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ B ఫర్ బోల్డ్ అనమాట. లేదంటే షార్ట్ కట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాం, స్టార్టింగ్ క్లాస్లో కూడా చెప్పాం. సో Ctrl+B యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి లెటర్ని మనం ఇక్కడ అప్లికేషన్ లెటర్ని ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. ఇందులో మనకు మధ్యలో గ్యాప్ పెరగడానికి ఏం చేస్తాం మీకు ఇంతకుముందు చెప్పిన లైన్ స్పేసింగ్ అని చెప్పేసి మనం నీట్గా ఉండాలంటే సో డిఫాల్ట్గా 1 స్పేస్ ఉంటుంది Ctrl+1. సో పారాగ్రాఫ్లో కర్సర్ పెట్టాలి. తర్వాత సో షార్ట్ కట్కి Ctrl+5 అంటే సో మనకు 1.5 స్పేస్ మనకు వస్తుంది అనమాట. సో కాబట్టి 1.5 స్పేస్లో ఉంటే మ్యాటర్ మనకు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో ఇది మనం ప్రింట్ ప్రివ్యూ చూసుకుంటే సో షార్ట్ కట్కి తెలుసు కదా సో Ctrl+F2. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి సో లెటర్స్ ఏవైతే ఉంటాయో సో చాలా నీట్గా మనం టైప్ చేసుకోవచ్చు. సో కాకపోతే సో మనకు ప్రతి ఒక్క ఆప్షన్ మనకు తెలియాలి. సో ఆప్షన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో లెటర్స్ మనం టైపింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఈ లెటర్స్ టైప్ చేయాలని మనకి ఏం తెలియాలి షార్ట్ కట్ కీస్ మనకు తెలిస్తే
సో మనం లెటర్ని చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. సో మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్ క్లాసెస్ నుంచి ఎండింగ్ క్లాస్ ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే వాటి యొక్క షార్ట్ కట్ కీస్ కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి సో మీరు స్టార్ట్ నుంచి ప్రతి ఒక్క క్లాసెస్ని వినండి. ఇంకా ఒకవేళ మీకు ఇంకా ఈ లెటర్ రైటింగ్లో కానీ మీకు ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ పవర్ పాయింట్లో కానీ ఏ విధంగా మీకు డౌట్స్ ఉన్నా కింద మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. నేను వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా మీకు చేస్తాను అనమాట. ఓకే వ్యూయర్స్, ఐ హోప్ ఈ జాబ్ వర్క్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.